ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్. పిఠాపురంలో తెలుగుదేశం జనసేన నేతలు కొట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు ఫోటో లేదన్న కారణంతో మొదలైన వివాదం మాజీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట వరకు వెళ్లింది. వైసీపీ నుంచి వచ్చావు, నీ పెత్తనమేంటి అని ఒకరు, ప్రోటోకాల్ తెలియదా అని మరొకరు పరస్పరం దూషించుకోవడంతో అధికారులు సైతం బిత్తరపోయారు. ప్రభుత్వ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మతో జరిగిన వాగ్వాదంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ చించేసినందుకే వర్మపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిపారు. తనపై చేసిన ఆరోపణలపై పూర్తి క్లారిటీ ఇస్తానని, వర్మ భూ కబ్జాలను త్వరలోనే ఆధారాలతో బయట పెడతారన్నారు దొరబాబు. జనసేన అనుమతి ఇస్తే రిటైర్డ్ జడ్జితో విచారణకు సిద్ధమని ప్రకటించారు. వైసీపీకి కోవట్టుగా పనిచేయాల్సిన అవసరం తనకు లేదంటున్న పెండెం దొరబాబుతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో నిన్న జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేదని వర్మ తగాదాకి దిగారని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం తారల స్థాయికి చేరింది. ప్రస్తుతం మనతో పెండెం దొరబాబు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏంటి అలా నిన్న జరిగిన గొడవ ఏంటి? ముఖ్యమంత్రి ఫోటో లేకుండా ఫ్లెక్సీ ఎలా వేస్తారు? ఇది కూటమి ధర్మం కాదని వర్మ చెప్తున్నారు. దానికి మీరేం చెప్పే సమాధానం? నేను లోపల మీటింగ్లో చేతులు బయట గొడవ జరుగుతుందంటే ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ లాగి చింపేస్తున్నారు అంటే నేను బయటకు వచ్చి ఇంక మీ పద్ధతి మార్చుకోరా. ఈ సంవత్సర కాలంలో నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత నేను చూసింది ప్రతిసారి ఫోటో చిన్నదేశారనో పెద్దదేశారనో ఇంకో లేదంటే ఏదో రకంగా ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి ఆ ఎలిగేషన్ ద్వారా మీడియా ద్వారా లబ్ధి పొంది అతను రాజకీయ స్వలాభం కోసం చేసే డిస్టర్బెన్స్ అయితే ఈ సంవత్సర కాలంలో ప్రతి మీటింగ్కి ప్రతి అధికార కార్యక్రమానికి కూడా ఈ రకమైన డిస్టర్బెన్స్ చేయడం ఇది ఒక ఆనవాయితీగా జరుగుతున్న సందర్భం. వర్మ చెప్పిన మ్యాటర్ ఏంటంటే అక్కడ దాని మీద తప్పు ఆయన ఒప్పుకున్నాడు, పడా చైర్మన్, అందు గురించి ఫ్లెక్సీని వాళ్లే తొలగించారని చెప్తున్నారు. సార్, ఇవాళ వర్మ అధికార పార్టీలో ఉన్నాడు, ఇది వాస్తవం. అలాగే పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులు, ఇది కూటమి ప్రభుత్వంలో అధికారులు వచ్చి వర్మ అతను గట్టిగా అడుగుతుంటే ఏదో రకంగా సమస్య క్లోజ్ చేయడానికి సారీ సార్ అని అతను అధికారులు ఎంతవరకు సార్ వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి. అవతల పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడిగా ఆయనకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇతను అధికార పార్టీని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? సరే సారీ చెప్తే మొత్తం మీటింగ్ సజావుగా జరిగిపోద్ది కదా అని చెప్పడం తప్పించి అది తెలిసిన తర్వాతే నేను ఇందులో తప్పు ఏం జరిగింది అని చెప్పి నేను వచ్చి వర్మ గారు మీకు ఇది ఎప్పుడు ఇదే పని అని చెప్పేసి నేను గట్టిగా అడగడం జరిగింది. కూటమిలో ఉండగా జనసేన పార్టీలో ఈ సంవత్సర కాలంలోనే చూసినటువంటి వర్మ మాట్లాడినటువంటి మాటలు మీకు మీ మీడియా సోదరులు అందరికీ తెలుసు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. ఎక్కడైనా సరే జనసేన కార్యకర్త కానీ జనసేన నాయకుడు కానీ ఎవరైనా సరే చిన్న ఇష్యూ క్రియేట్ చేస్తున్నారా అని చెప్పేసి నేను వారిని అడుగుతా ఉన్నాను. అయితే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వర్మ ప్రత్యర్థిగా ఉన్నప్పుడు కూడా, అంటే మీరిద్దరు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మిమ్మల్ని ఇంత అగ్రెసివ్గా చూడలేని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కేవలం నిన్న పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని చింపారు అనే దాని మీద ఎంత అగ్రెసివ్గా చూశారు? అంటే కేవలం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ చింపడం వల్ల మీకు అంత కోపం వచ్చిందంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఆయన శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ ప్రజల పట్ల వాళ్ళ యొక్క కష్ట సుఖాలు ఆయన పాలు పంచుకుంటూ ఒక పడా ఆఫీస్ అని పెట్టి పడా ఆఫీసు ద్వారా అర్జీ పెట్టుకుంటే సమస్య తీరే విధంగా ముందుకెళ్తున్నటువంటి విధానంలో ఈ రోజున అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం అండగా ఉండాలి అని చెప్పి నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలను మెచ్చి రెండు పర్యాయాలు నాకు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నన్ను చేసినటువంటి ప్రజలకి కృతజ్ఞతగా మేము చేయలేనటువంటి పనులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇంకా మరింత ఇప్పటికే చేస్తా ఉన్నారు, మరింతగా చేసి
ఈ ప్రజల రుణం తీర్చుకునే విధంగా ప్రజల పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. పవన్ కళ్యాణ్ గారికి మరింత చేరువుగా ఆయనకి అండగా నిలబడుతూ మీరైనా సరే కూటమి ధర్మాన్ని పాటిస్తూ వర్మ గారు అందరం కలిసి ఆయన నియోజకవర్గాన్ని ముందుకు అంతలా తీసుకెళ్తున్నప్పుడు మనం ఆయనకి అండగా ఉండాలి తప్పించి ఈ రకంగా బురద జల్లే కార్యక్రమాలు మీరు చెయ్యొద్దు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సార్, మీ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. కోట్ల రూపాయల స్కాముల్లో దొరబాబు ఉన్నాడు కాబట్టే అధికార పార్టీలోకి ఇప్పుడు కూటమిలోకి వచ్చారు అని వర్మ నిన్న మీడియా ముఖంగా చెప్పారు. దానికి ఏం చెప్తారు? త్వరలో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు సందర్భం కాదు, నేను వాటన్నిటికీ కూడా నేను సమాధానం చెప్తాను. దానికి పెండెం దొరబాబు అనే వ్యక్తి తెల్ల కాగితం మాదిరిగా ఈరోజు వరకు కూడా రాజకీయాల్లో ఎన్నో ఆస్తులు పాడు చేసుకుని రాజకీయాలు నడిపోయింది తప్పించి ఎప్పుడు కూడా నా సొంత డబ్బులతో నేను రాజకీయాలు చేశాను తప్పించి ప్రజల చేత ఖర్చు పెట్టించి రాజకీయ నాయకుని కాదు. అలాగే ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గంలో ఇన్ని వర్కులు జరిగిన ఏ వర్క్ దగ్గర కానీ ₹1 కమిషన్ తీసుకోకుండా చేసిన ఏకైక శాసనసభ్యుడిగా నేను ఉంటాను. అవన్నీ కూడా మాట్లాడే రోజులు త్వరలో ఉన్నాయి. కానీ ఈవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు ఇంకా నాకు పార్టీ నుంచి ఏ రకమైన ఇప్పుడు కూడా దీని మీద ఎదరికెళ్ళొద్దు, అతని విజ్ఞతకే వదిలేద్దామని చెప్తున్నారు. దాని మీదట నేను ఇంకా స్పందించదలుచు తప్పనిసరిగా నేను వాటికన్నిటికి కూడా సమాధానం చెప్తాను. అతను 5 సంవత్సరాల్లో ఏ రకంగా ఈ పిఠాపురాన్ని కబ్జా చేశాడు, ఏ రకంగా చేశాడు అనేది ప్రతిదీ చెప్తాను. నేను ఏం చేశాను, నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా నేను 10 సంవత్సరాల పాలనలో పెండెం దొరబాబు ఇంటి 5 సంవత్సరాల్లో వరం ఏం చేశాడు అనేది తెల్లమవుతుంది. నిన్న జరిగినటువంటి ఏ రకంగా లబ్ధి పొందాడు, ఎన్ని నేను చెప్పి టైం వస్తుంది తప్పనిసరిగా అవన్నీ చెప్తాను. వర్మ ఏ రకంగా ఈ నియోజకవర్గాన్ని కబ్జా చేశాడు అనేది, ఏ రకంగా ఆయన చెరువులు తవ్వారు, ఏ రకంగా మట్టి తోలకాలు చేశాడు అన్నీ చెప్తాను. ఆ టైం త్వరలోనే ఉంది. ఫైనల్గా ఒక్కటి చెప్పండి. ఈరోజు కూడా ఉదయం వర్మ ఒక ట్వీట్ చేశారు. వైసీపీ నుంచి వచ్చి కూటమిలోకి వచ్చి కూటమిలో వివాదాన్ని సృష్టిస్తున్నారు. దొరబాబు అని మీ పేరు మెన్షన్ చేస్తూ కూడా క్లారిటీగా ఆయన వైసీపీ కోవర్ట్ అంటూ కూడా మెన్షన్ చేసుకొచ్చారు. దానికి ఏం చెప్తారు ఫైనల్? సార్, ఈవేళ నేను ఓపెన్గా చెప్తున్నాను. నాకు రాజకీయ లబ్ధం కోసము నాకేం వారసులు లేరు. రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని నేనేమి రాజకీయాల్లో పోటీ చెయ్యనని చెప్పి వచ్చిన వ్యక్తిగా నేను త్రికరణ శుద్ధిగా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండడానికి, రేపొద్దున స్థానిక సంస్థల్లో ఆయనకి ఎలక్షన్ చేయడానికి, నెక్స్ట్ జనరల్ ఎలక్షన్లో ఎలక్షన్ చేయడానికి నేను ఆయనకి చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నాను. నిన్న కూడా ఆయన చేసిన తప్పుని నేను అడిగితే ఈ రకమైన ఆరోపణలు చేస్తుంటే చేసుకొని నాకు వచ్చిన నష్టం రాజకీయంగా నేను 2 పర్యాయాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా చేశాను. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను గ్రామాల్లోకి వస్తాను, వీధిలోకి వస్తాను, ఏ ఇంటికైనా వస్తాను. ఎవరి చేతనా సరే పెండెం దొరబాబు అనే వ్యక్తి నా వలన చెడిపోయినని కానీ, నా వలన నా దగ్గర ₹1 ఆశించాడని కానీ ఎవరైనా చెప్పగలిగితే నేను దానికి అప్పుడు సమాధానం చెప్తాను. అంత త్రికరణ శుద్ధిగా రాజకీయాల్లో నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా త్రికరణ శుద్ధిగా ఎమ్మెల్యే చేస్తూ కూడా నా డబ్బులతో నేను రాజకీయం చేశాను తప్పించి ఎప్పుడు కూడా వీళ్ళలాగా నేను చేయలేదు. నేను వాటికన్నింటికి కూడా సమాధానం చెప్తాను. దానికి కూడా పార్టీ పర్మిషన్ తీసుకునే నేను మాట్లాడతానని చెప్పి తెలియజేస్తాను. ఇది చూసుకున్నట్లయితే నిన్న జరిగిందంతా కూడా కేవలం ప్రోటోకాల్ ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. బయట వెల్కమ్ బోర్డు దగ్గర స్థానిక శాసనసభ్యుల ఫోటో ఉంచడం, లోపల అలాగే ముఖ్యమంత్రి ఫోటో రెండు కూడా ఈక్వల్గా ఉంచాం. డిప్యూటీ సీఎం ఫోటో ఎలా ఉందో అలాగే ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉంది. దాన్ని కావాలనే కాంట్రవర్సీ చేయడం, ప్రతిసారి మీడియా అటెన్షన్ కోసం వర్మ ఇదంతా చేస్తున్నారని చెప్పి ప్రతిసారి ఇదే పని అని చెప్పి గట్టిగా నిలదీశారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని చించేయడంతో అంతటి ఆగ్రహానికి లోనయ్యానని కూడా దొరబాబు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా వర్మ చేసిన ఆరోపణలన్నిటికీ కూడా పార్టీ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్న తర్వాత సిట్టింగ్ జడ్జి తోటి నేరుగా 10 సంవత్సరాల నుంచి తాను ఏం చేశారు, 5 సంవత్సరాల్లో వర్మ ఎట్లాంటి కబ్జాలు చేశారు అన్ని విషయాలు కూడా మీడియా ముందు తేటతెల్లం చేస్తారంటూ కూడా దొరబాబు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్